రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటి దగ్గర దొంగలు పడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కాదైనా రాష్ట్రానికి హోంశాఖ మంత్రి కూడా. కానీ ఆయన ఇంటి దగ్గర దొంగలు పడ్డారు. ఇదేదో కామెడీకి చెప్తున్న విషయం కాదు. ఇదే విషయం మీద పోలీసులకు కూడా కంప్లైంట్ అందినట్టు తెలుస్తా ఉన్నది. హైదరాబాద్ దుర్గం చెరువు మీద ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జికి సంబంధించి కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కొడతా ఉన్నది. ఇదే వీడియో. అందులో మనం లైట్స్ చూస్తే ఒక్కో ఏరియాలో ఒక్కొక్క లైట్ ఉంటుంది అంతే. అంటే ఒక్కో ప్రాంతానికి సంబంధించి ఒక్కొక్క కలర్ వస్తుంది అంతే. ఒక 4 మీటర్ల వరకు ఒక్క కలర్ వస్తే ఇంకొక 4-5 మీటర్ల వరకు ఒక్కో కలర్. ఇట్లా కంప్లీట్‌గా ఆ బ్రిడ్జ్ అంతా కూడా అట్లా 3-4 కలర్‌లతోటి దాన్ని నింపేసారు. ఎందుకు మామూలుగా గతంలో కేబుల్ బ్రిడ్జ్ మీద చూసినప్పుడు మనం రకరకాల కలర్స్ వచ్చేయి. ఒక్కొక్క పిల్లర్‌కి ఒక్కొక్క వైర్ ఉంటది కేబుల్. ఆ కేబుల్‌కి ఒక్కొక్క కేబుల్‌కి ఒక్కొక్క రంగు వచ్చేది. ఇండియన్ ఫ్లాగ్ డిజైన్ వచ్చేది దాని మీద. రకరకాల చారిత్రక కట్టడాలే కావచ్చు, రకరకాలుగా దాన్ని చేసిర్రు గతంలో. మరి ఎందుకు ఇప్పుడు ఇట్లా సింగిల్‌గా లైట్ వస్తున్నదని చెప్పి ఎవరో అటు వెళ్ళినటువంటి వ్యక్తి చూసేసరికి కింద ఆ కలర్ లైట్లు పెట్టిర్రు. ఏవైతే మన ఫంక్షన్స్‌లో పెడతామో లైట్స్, కలర్ కోసం ఫంక్షన్స్‌లో పెడతారు కదా! బ్లూ కలర్, రెడ్ కలర్, పింక్ కలర్ ఇట్లా కలర్ లైట్లు పెట్టేసి పెడతా ఎదురుగా ఆపోజిట్ సైడ్‌లో ఆ కలర్ రిఫ్లెక్ట్ అవుతది. ఆ కలర్‌లో అది కనిపిస్తది. సో, ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ మీద కూడా అవే లైట్స్ పెట్టిర్రు. మరి ఈ లైట్ల కథ ఏంది అంటే వీటిని కూడా కేవలం టెంపరరీగా పెట్టిర్రు. ఇవి పర్మనెంట్ కాదంట. ఆ తర్వాత బయటకొచ్చిన విషయం ఇది పర్మనెంట్ లైట్లు కాదు, టెంపరరీ లైట్లు. మరి వీటి ఖర్చు ఎంత అయ్యి అంటే 74 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిర్రు. ఫంక్షన్‌లలో పెట్టినట్టు ఇట్లా కలర్ పెట్టి జస్ట్ పైకి ఫోకస్ పెట్టి కొట్టడానికి 74 లక్షల రూపాయలు ఖర్చు చేసిర్రు. ఫస్ట్ ఫేజ్‌లో ఒక 20 లక్షలకు పైగా, సెకండ్ ఫేజ్‌లో 40 లక్షలకు పైగా. మొత్తం ఓవరాల్‌గా 74 లక్షల దాకా నింపేసిర్రు. సో, దీనికి సంబంధించి ఏదైతే ఈ లైటింగ్‌కి సంబంధించి ఇట్లా కిందికెళ్ళి ఫోకస్ లైట్లు పెట్టిర్రు. ఈ లైట్లు పెట్టి ఏదో ఫంక్షన్‌లలో పెట్టినట్టు పెడుతుర్రు దీనికి. ఇంత వరల్డ్ క్లాస్ కేబుల్ బ్రిడ్జ్‌కి ఇట్లెందుకు పెడతారని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచేసరికి ఈ 74 లక్షల విషయం బయటపడ్డది. టెంపరరీ లైటింగ్ కోసం వీళ్ళు ఇంత ఖర్చు పెట్టిర్రు అని. మరి టెంపరరీ లైటింగ్ ఎందుకు పెట్టాల్సొచ్చింది? దీనికి పర్మనెంట్ లైటింగ్ ఉండాలి గదా! మరి ఆ పర్మనెంట్ లైటింగ్ ఎక్కడ పోయింది? గత ప్రభుత్వ హయాంలో లైట్లు పెట్టిర్రు గదా! అంటే ఈ 2, 3 రోజులు ట్రోలింగ్ నడిచిన తర్వాత బయటకొచ్చిన విషయం ఏంది అంటే ఆ లైట్లు దొంగలు ఎత్తుకుపోయారంట. ఏవైతే గత ప్రభుత్వ హయాంలో పెట్టిన లైట్లు ఉన్నాయో వాటిని దొంగలు ఎత్తుకొని పోయారంట. దీని మీద పోలీసులకు కూడా కంప్లెయింట్ వచ్చింది అని చెప్తా ఉన్నారు. అధికారులు ఇచ్చిర్రట. అక్కడ వ్యవహారాలు చూసే అధికారులు పోలీసులకు కూడా కంప్లెయింట్ ఇచ్చిర్రు అని అంటుర్రు. లైట్లు ఎత్తుకపోయిర్రు అని. మరి లైట్లు కేబుల్ బ్రిడ్జ్ మీద లైట్లు ఎత్తుకపోతే ముఖ్యమంత్రికి ఏం సంబంధం? ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఎందుకు దొంగతనం అయిందంటే కేబుల్ బ్రిడ్జ్ మీద నిలబడి గట్టిగా పిలిస్తే రేవంత్ అన్న అని పిలిస్తే రేవంత్ రెడ్డి ఇంటి కాడికి వినబడుతుంది కేబుల్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి. అంత దగ్గర ఉంటుంది ఇల్లు. సో, అంత రేవంత్ రెడ్డికి ఇంటి దగ్గర ఉన్నటువంటి అంత పెద్ద కేబుల్ బ్రిడ్జ్ మీద 24/7 వాహనాలు వస్తా పోతానే ఉంటాయి. 24/7 దాని మీద సీసీ కెమెరా నిఘా ఉంటుంది. గతంలో సీసీ కెమెరా తోటి అంత మానిటరింగ్ అయ్యేది అక్కడ. ఎవరైనా వచ్చి రోడ్డు మీద నిలబడడం, వెహికల్స్ ఆపడం ఇట్లాంటివన్నీ చేస్తే అక్కడ నుంచి కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాలో చూసి మైక్లో అనౌన్స్మెంట్ చేసేవాళ్ళు. పలానా నెంబర్ వెహికల్ బ్రిడ్జ్ మీద ఆగింది, తీసేయాలి, ముందుకెళ్ళిపోవాలని. లేదు అంటే ఎవరైనా వచ్చి రోడ్డు మీద రీల్స్ అది చేస్తూ ఉంటే పైనుంచి చెప్పేవాళ్ళు అక్కడ రీల్స్ చేయొద్దు, రోడ్డు మీద ఆగద్దు, ట్రాఫిక్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి పైనుంచి అనౌన్స్ చేసేవాళ్ళు. అంటే అంత పకడ్బందీ సీసీ కెమెరా ఉంటుంది. ఎవ్రీ కార్నర్ కవర్ అయ్యేలాగా కేబుల్ బ్రిడ్జ్ మీద సీసీ కెమెరాలు ఉంటాయి. మరి ఇవన్నీ ఎక్కడ పోయినట్టు? మరి సీసీ కెమెరాలు కూడా ఎత్తుకుపోయారు ఏంది దొంగలు? జస్ట్ సీఎం ఇంటికి చాలా దగ్గర, గట్టిగా 1 కిలోమీటర్ దూరం ఉండదు సీఎం ఇంటికి అది. అట్లాంటి కేబుల్ బ్రిడ్జ్ మీద లైట్లు ఎత్తుకుపోయారంట దొంగలు. ఆ సీసీ కెమెరాలు కూడా మరి ఏమైనాయో ఆ దొంగలు అలా కూడా దొరికిరో లేదు మరి సీసీ కెమెరాలు కూడా పట్టుకొని పోయింటారు. ఇది ఒకటే కాదు, జస్ట్ ఒక వారం రోజుల క్రితము ముఖ్యమంత్రి ఇంటి సమీపంలోనే అదే ఆ జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి ఉండేటువంటి ఆ ఏరియాలోనే పక్క గల్లీలు ఎక్కడనో చైన్ స్నాచింగ్ అయింది. ఒక యువతి ఆఫీస్కి పోతా ఉంటే వచ్చి ఇంకొక లేడీ ఒకడిద్దరు కలిసి వచ్చి మెడలో ఉన్న చైన్ లాక్కొని వెళ్ళిపోయారు. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరనే అయిందట అది కూడా. రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూరు ఎన్ని అవుతా ఉంటే ఆయన హోంమంత్రి, ముఖ్యమంత్రి, మరి ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ పోతుంది? ఏం చేస్తున్నారు? దొంగలు నేడబడుతున్నారు మీరు. ఫోకస్ అంతా ప్రతిపక్షం వాళ్ళని లోపలేయాలి, లేదంటే మొన్న మున్సిపల్ ఎలక్షన్లలో పక్క పార్టీ వాళ్ళని గుంజుకురావాలి, కౌన్సిలర్లను, కార్పొరేటర్లను గుంజుకురావాలి, వాటి మీద ఫోకస్ పెడుతురా? లేదంటే ల్యాండ్ ఆర్డర్ మీద ఫోకస్ పెడుతురా? సోషల్ మీడియాలో ఎవడేం పోస్టులు పెడతాడు, ఎవరినెట్లు అరెస్ట్ చేయాలని దాని మీద పెడుతురా? ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రికి పరువు సమస్య. ఇంటి చుట్టుపక్కలే జరుగుతున్నాయి అన్నీ. సరే, చైన్ స్నాచింగ్ అంటే ఏదో గల్లీ ఉంది, గల్లీలోకి లేసుకొని పోయారు అనుకుందాం. అంత పెద్ద కేబుల్ బ్రిడ్జ్ మీద దొంగలు వచ్చి లైట్లు ఎత్తుకపోతా ఉంటే సీసీ కెమెరాలు ఎక్కడ పోయినాయి? పోలీసు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు మరి? దాన్ని మానిటరింగ్ చేయాల్సినటువంటి వాళ్ళంతా ఎక్కడ పోయారు? ఇవే కాదు, హైదరాబాద్ సిటీలోనే ఈ మధ్య కాలంలో ఎట్లా ఉందో ల్యాండ్ ఆర్డర్ మనం చూస్తా ఉన్నాం. హత్యలు జరగడమో, దాడులు జరగడమో, గ్యాంగ్ వార్లు జరగడమో ప్రతి చోట మనం చూస్తానే ఉన్నాం. రెగ్యులర్గా రోజు ఏదో ఒకటి వస్తుంది పేపర్లో. సో ఇట్లా రోజు ఏదో ఒక చోట ఏదో ఒక ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తూ ఉన్నది, సమస్యలు వస్తూ ఉన్నాయి. మరి పోలీసులు అందరూ ఏం చేస్తారో, ఎక్కడ డ్యూటీ చేస్తారో అర్థం కాని పరిస్థితి. మేబీ అందరూ కూడా ఈ సోషల్ మీడియా మీదనే ఉన్నట్టున్నారు. ప్రతిపక్షం వాళ్ళు ఏం పోస్టులు పెడుతుర్రు,
ఇగో ఇట్లాంటి ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ గురించి ఏమైనా పోస్టులు పెడితే దాని మీద కేసులు వేయడం ఇట్లాంటి పనుల మీద ఇట్లా ఉన్నారేమో మరి వాళ్ళు. ఇది ముఖ్యమంత్రికే పరువు సమస్య. ఎందుకంటే ఆయన ఇంటి దగ్గర 2 సంఘటనలు జరిగినాయి. ఆయన హోంమంత్రి కూడా ఉన్నాడు. సో ఆయన ఇంటి దగ్గరనే ఇట్లాంటి వరుస ఘటనలు జరగడం ఆయనకే పరువు సమస్య. మరి ఇప్పటికన్నా కొంచెం మేల్కొని దాని మీద చర్యలు తీసుకుంటారో లేదంటే దున్నపోతు మీద వాన పడ్డట్టుగా వదిలేస్తారో చూడాలి.